ఇంకొక ప్రాజెక్ట్ సార్, ఇప్పుడు నడుస్తున్న తెలుగు ఇండస్ట్రీ మొత్తం వైపు ప్రపంచం అంతా చూస్తుంది. అన్ని గ్లోబల్ సినిమాలే వస్తున్నాయి. వాటిల్లో ఎక్కువ మీ పార్టిసిపేషన్ కూడా ఎక్కువ ఉంది వస్తున్న పెద్ద సినిమాలన్నింటిలో. నెక్స్ట్ రాబోయే ఇంకో బిగ్ ప్రాజెక్ట్ రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు కాంబినేషన్ ప్రాజెక్ట్, దాంట్లో అయినా అవకాశం ఉందా? మీ కలం పడే ఛాన్స్ ఉందా? ఇంకా తెలియలేదండి. ఇంకా నాకు ఫోన్ రాలేదు. ఫోన్ రావాలని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఆర్ఆర్కి పనిచేశారు కదా, సో మీకు ఛాన్స్ ఉందేమని చెప్పేసి తెలుగు అంటే రాజమౌళి గారి దగ్గర ఒకటి ఉందండి. ఆయనకి సినిమా కంటే ఎవరు గొప్ప కాదు. ఈ సినిమా సాయిమాధవ్ రాస్తే బాగుంటుందని ఆయన అనుకుంటే ఖచ్చితంగా సాయిమాధవ్ చేతే రాయిస్తారు. ఈ సినిమా సాయిమాధవ్ కాదులే ఇంకెవరైనా రాస్తే బాగుంటుంది అనుకుంటే వాళ్ళ చేతనే రాయిస్తారు. ఆయన ఎవరు ఈ కథకి కరెక్ట్ అనుకుంటే వాళ్ళ చేతే రాయిస్తారు. ఓకే, ఆయన 100% 100కి 100% దర్శకుడు. అంతగా సినిమా కంటే ఆయనకి ఏది ఎక్కువ కాదు. సో నాకు ఇంకా ఫోన్ రాలేదు, వస్తుందని ఆశపడుతున్నాను, రావాలని ఎదురు చూస్తున్నాను. ఇంకొకటి సార్, మనకి మీరు పనిచేసిన దర్శకులందరిలో కూడా రాజమౌళి గారి గురించి చెప్పారు. ఇప్పుడు శంకర్ గారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుగు వాళ్ళకైతే తెలియదు నాకు తెలిసి. అవును. ఎలా సార్ శంకర్ గారితో వర్కింగ్ ఎలా ఉంటుంది? ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ అంటే, నేను నా లైఫ్లో ఒక్కసారైనా ఆయనతో ఫోటో దిగే ఛాన్స్ వచ్చే చాలనుకున్నా. జెంటిల్మెన్ సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి రాగానే నేను అనుకున్న మాట, ఆ టైటిల్ కార్డు చూసి ఈయనతో లైఫ్లో ఒకసారైనా నేను ఫోటో దిగాలి. అలాంటి వ్యక్తితో పనిచేసే అవకాశం నాకు వచ్చింది. ఆయనతో జర్నీ చేసే అవకాశం వచ్చింది. ఆయన అంత పెద్ద దర్శకుడని ఆయనకి తెలియదేమో అనిపిస్తుంది. ఆయన అంత గొప్ప దర్శకుడు, ఆయన అంత స్టార్ డైరెక్టర్ అన్న విషయం ఆయనకి తెలియదేమో. ఆయనకి తెలిస్తే ఇలా ఎందుకుంటాడు అనిపిస్తుంది. అంత సౌమ్యంగా, సాధారణంగా, సామాన్యమైన జీవితాన్ని అనుభవిస్తుంటాడు ఆయన. ఆయన వర్క్ స్టైల్ కూడా చాలా సైలెంట్గా పనిచేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. చిరునవ్వుతో, చక్కగా నవ్విస్తూ సరదాగా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. హ్యాపీగా ఆయన చేయాలనుకుంది చేసేస్తూ అలా ఉంటాడు తప్ప ఆర్భాటాలు ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు 2-3 సినిమాలు చేసి వాళ్ళు ఎలా ఉంటారనేది కూడా కొంతమంది మనకి చూస్తే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అస్సలు ఆయన అంత పెద్ద సినిమాలు, జెంటిల్మ్యాన్, ఏం సినిమాలు అసలు ఒకే ఒక్కడు, అదేంటది మన రోబో. అవును. అలాంటి సినిమాలు చేసినటువంటి డైరెక్టరు, ఒక ప్రేమికుడు, ఒక జీన్స్. అలా ఎంత సాధారణంగా ఉంటాడు ఆయన, ఎంత సౌమ్యుడో. చాలా మామూలుగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సినిమాకి ఏం కావాలో అది మాత్రమే చేస్తాడు ఆయన. రాజీ పడ్డు, ఖచ్చితంగా ఆయన విజన్ వచ్చేదాకా ఆయన రాజీ పడ్డు. అందరితో చక్కగా పని చేయించుకుంటాడు. ఓకే, ఎవరి మీద కోపట్టం అనేది నేను చూడలేదు. ఓకే, చక్కగా పని చేయించుకుంటాడు. ఆయనకి కావలసిన వర్క్ ఆయన చాలా చక్కగా రాబట్టుకుంటాడు. గ్రేట్ అండి. అయితే ఇంకొకటి సార్, మనకి తక్కువ వయసులో ఎక్కువ సక్సెస్ చూసాడని అనిపిస్తుంది నాగాశ్విన్. అవును, ఏజ్ తక్కువ, కాకపోతే అతను చేసిన సినిమాలు చూసుకుంటే మెచ్యూరిటీ లెవెల్స్. అసలు ఆ మనిషిని చూడటానికి, అసలు ఆ మనిషి చేసే పనికి సంబంధమే ఉండదు. మనిషి ఎలా ఉంటాడు, చాలా మామూలుగా సాధారణంగా ఆయన కూడా అంతే ఉంటాడు. బట్ చేసే పని అసలు ఆ థాటే నాకు తెలిసి ఆ థాట్ ప్రాసెస్ చాలా గొప్పది. ఎంత హ్యూజ్గా ఆలోచిస్తాడు. అసలు ఈ సినిమా కథ చెప్పినప్పుడైతే నేను షాక్ అయ్యాను. అసలు ఇలా కూడా ఆలోచిస్తారా అనిపించింది ప్రాజెక్ట్కే. అది ఇలా కూడా ఆలోచిస్తారా, ఇలాంటి కథలు కూడా వస్తాయా, ఎలా వచ్చింది అసలు ఈ మనిషికి ఇలాంటి ఆలోచన అనిపించింది. గ్రేట్, చాలా గొప్ప దర్శకుడు. అంత నమ్మకము, అంత ఆలోచనపై నమ్మకం ఉండబట్టే అంత. రేపు ఆ సినిమాతో, ప్రాజెక్ట్ కేతో ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది నాగాశ్విన్ గురించి. గ్రేట్ అండి. అయితే